ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే నారదుడు ఇలా అంటున్నాడు, ధర్మం అనేటటువంటిది ఎక్కడా కూడా నేను చూడలేదు ఈ భూమి మీద అన్నాడు. అంతటా కూడా ఆ ధర్మం అనేటటువంటిది పూర్తిగా వ్యాపించి ఉంది. అలాంటి స్థితి భూమి మీద చూసేసరికి నాకు చాలా దుఃఖం వచ్చింది అంటున్నాడు. ఎంతో పుణ్యప్రదం అయిన ఈ భూమి ఇలా అయిపోయింది ఏంటి అని దుఃఖపడ్డాను అంటాడు నారదుడు. సత్యం లేదు, ఎక్కడా ఎవరూ నిజం చెప్పటం అనేటటువంటిది లేదు, తపస్సు లేదు, దయ అనేటటువంటిది అస్సలు లేదు. అలాగే శౌచం, శుచి, శుభ్రత, పవిత్రత లాంటివి ఎక్కడా లేవు. దానం అనేది లేదు. ఇలాంటి ఒక రీతిలో ఈ భూమి మీద ప్రజలు అందరూ ఉన్నారు. వీళ్ళు అందరూ స్వార్థం కోసమే, అంటే పొట్ట నింపుకోవడం కోసం మరియు సుఖాలు అనుభవించడం కోసమే ఉన్నారు. ఎవరికీ కూడా ఇతరులకు ఉపకారం చేద్దాం అని లేదు. పరోపకారం అనేది శూన్యమైపోయింది. అందరూ మందబుద్ధి గలవారే ఉన్నారు. మంద భాగ్యమే ఉంది అంటే భాగ్యం కూడా లేదు, బుద్ధి లేదు, భాగ్యం లేదు. అలాంటి స్థితిలో ఉన్నారు. భగవంతుడి గురించి స్తుతించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందరూ మోహంతో ఉన్నారు. నేను ప్రతి ఊర్లో సంచరిస్తూ చూస్తూ ఉంటుంటే ప్రతి ఇంట్లో ఆడవారిదే పెత్తనమై ఉన్నది. మూర్ఖులు అయినటువంటి వారు బుద్ధి చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆడపిల్లల్ని అమ్ముకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలహాలు పడుతూ ఉంటున్నారు. ఎప్పుడూ కొట్టుకోవడమే. దానివల్ల వాళ్ళ పిల్లలు కూడాను అదే సంస్కారంను నేర్చుకొని వాళ్ళు కూడా అలానే చేయడం ప్రారంభిస్తున్నారు. పుణ్యాశ్రమాలు, తీర్థాలు, పుణ్యప్రదమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుష్టులైనటువంటి వాళ్ళతోని ఆక్రమింపబడ్డాయి. ఒక యోగి లేడు, ఒక జ్ఞాని లేడు, ఒక సిద్ధుడు లేడు. కలి మొత్తం ఈ భూమిని అంతటినీ వ్యాపించేసి జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో కలి చేతిలో భస్మం అయిపోయాయి. ఇదంతా కలియుగ మహిమ అని నాకు అనిపించింది అన్నాడు నారద మహర్షి. ఇవన్నీ చూసి ఉండలేకపోయా అక్కడ అన్నాడు. ఇంకా అక్కడ ఉండి లాభం లేదు అనుకున్నాడు. అలా అనుకొని ఎక్కడైతే తన లీలలు ప్రకటించిన శ్రీహరి ఉన్నాడో